ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే మేడం, ఈ మధ్య కాలంలో చాలా క్రైమ్ మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే రక్త సంబంధంలోనే ఒకరికి ఒకరు పడక, ఇల్లీగల్ అఫైర్స్ వల్ల, లవ్ వల్ల తల్లిని చంపడము, ప్రేమ వ్యవహారంలో హస్బెండ్ని చంపడము, ఇల్లీగల్ అఫైర్స్ వల్ల, అంటే రిలేషన్షిప్లోని ఎందుకు ఇలాంటి క్రైమ్ అనేది వస్తుంది బాగా ఈ మధ్య కాలంలో? అంటే అండర్స్టాండింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల ఫ్యామిలీ మెంబర్స్ పైన తండ్రి కూతుర్ని చంపడం, కూతురు తల్లిని చంపడము, భార్య భర్తను చంపడము ఎందుకు జరుగుతున్నాయి అంటారు? ఇవన్నీ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? ఇది లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కేటగిరీస్లో ఎక్కువ జరుగుతున్నాయి. మరి గమనించారంటే వాళ్ళకి ఏంటంటే దేని మీద అంత అవగాహన సరిగ్గా ఉండదు. అంత ఎక్కువగా చదువుకున్న వాళ్ళు కూడా ఉండరు, ఏదో చిన్న పనులు చేసుకుంటూ ఉంటుంటారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళల్లో చూసినట్టయితే చిన్నప్పటి నుంచి గమనిస్తున్నాను, తేడా వస్తే నా చిన్నప్పుడు ఒక సంఘటన, తేడా వస్తే భార్యని కొడవలతో నరికేశాడని. అంటే మనకు అప్పుడు మీడియా లేదు అంత ఇదిగా కాబట్టి బయటకు రాలేదు, న్యూస్ పేపర్ ద్వారా. ఇప్పుడు అన్నీ బయటకు వస్తున్నాయి. అంటే ఆ ప్రవృత్తి అనేది ఇప్పుడు ఇంకా బాగా పెరిగిపోయింది. ఒకళ్ళని చూసి ఒకళ్ళు, ఒకళ్ళని చూసి ఒకళ్ళు. మనం చూస్తే మేఘాలయ కేసు, తర్వాత చూస్తే ఇక్కడ గద్వేల్ దగ్గర బ్యాంకు ఆఫీసరు ఐశ్వర్య అనే అమ్మాయి పెళ్లి చేసుకుని నెల రోజులకే చంపేయడము. ఇంకా ఇంకా చెప్పాలంటే అన్నదమ్ముల మధ్యన జరుగుతున్నాయి. మరి భార్య కూతురు మధ్య, భార్య భర్తని, మరి అన్న చెల్లెల్ని కలిసి అల్లుడిని, ఒక వరస అనేది ఏం లేదు, అన్ని వరసల వాళ్ళు కుటుంబ సభ్యుల మధ్యనే ఎక్కువగా ఇవి ఆస్తి తగాదాలు, ప్రేమ వ్యవహారాలు, తర్వాత అంటే పరువు హత్యలు అనమాట, లేకపోతే ఇది ఏమంటారు అక్రమ సంబంధాలు, ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ డబ్బు 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 వెనకాల పడిన కేసులు ఇవన్నీ కూడా. అంటే వాళ్ళకి డబ్బు అంత ఎక్కువగా ఉండదు, వాళ్ళకి ఏదో సఫిషియెంట్ అంతవరకే. వాళ్ళకి అతిగా డబ్బు సంపాదించాలి, ఆ డబ్బు మార్గాలు, కొంత అక్రమ సంబంధాలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళని చూస్తున్నాం కదా. ఇది వేరుగా ఎవరు తప్పుగా అనుకోవద్దు, మనం చూసిన కేసులు చాలా వరకు అవే ఉన్నాయి. కాబట్టి ఇది ఒక మేజర్ రీజన్ అయిపోయింది. తర్వాత వచ్చేసి పెళ్ళి అయిన తర్వాత పెట్టుకోవడం అక్రమ సంబంధాలు. భర్త అయినా పెట్టుకోవచ్చు, భార్య అయినా పెట్టుకోవచ్చు, ఎవరైనా పెట్టుకుంటున్నారు. పెట్టుకోవడం వల్ల ఎవరో మిగిలిన ఒకరిలో కక్షలు రేగడం. అంటే ఏంటంటే చెప్తే మాట వినకపోవడం, మానుకోకపోవడం. ఇందులో ఒక విషయం ఏంటంటే ఇలాంటి విషయాలు భార్యకు కానీ భర్తకు కానీ ఎప్పుడైతే తెలిసిపోతుందో అప్పుడైనా ఆగాలనే జ్ఞానం వాళ్ళకి ఉండాలండి. తెలియనంత వరకు దొర, తెలిసింది కదా అనవసరంగా కుటుంబం పాడవుతుందని మానుకుంటే మంచిది. కనీసం అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టుకోవాలి. పెట్టుకోకుండా వీళ్ళు ఏంటంటే ఇంకా విర్రవీగుతున్నారు. నువ్వేం చేస్తావు, నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను, నువ్వెవరు అడగటానికి, ఇవి బాగా ఎక్కువైపోయినాయి. అసలు నువ్వెవరు అని అనుకుంటే కుటుంబంలో కుటుంబం అని అనిపించుకోదు. అది అందరం కలిసి ఒక కుటుంబంలో ఉంటున్నాం కాబట్టి ఎవరేం చేసినా రెండో వాళ్ళకి అక్కడ బాధ్యత అనేది ఉంటుంది. ఉన్నప్పుడు అడుగుతారు, నువ్వెవరు అని అడగటం అంటే ఇంకా ఏమంటారు అక్కడ ఎవరైనా? నువ్వు మాట్లాడుకో, నీకు మాట్లాడే ఇది లేదు, నువ్వెవరు చెప్పడానికి, నీకేం హక్కు, ఇలా మాట్లాడుతున్నారు. ఇంకా అలాంటప్పుడు ఒక ఇంట్లో ఉండటం అనవసరం. ఎవరైనా సరే, ఆ తల్లి తండ్రి అవని పిల్లలవని, అంటే ఆ కట్టుబాటు ఆ బాండ్ అనేది లేనప్పుడు ఎందుకు కలిసి ఉంటున్నారు? కలిసి ఉంటున్నప్పుడు ఈ బంధం ఉన్నప్పుడు ఒకళ్ళ మాట ఒకళ్ళు అర్థం చేసుకోవాలి, ఆగాలి కదా. ఎందుకు ఆగటం లేదు? అంటే ఎవరికి వాళ్ళే యమునా తీరేలాగా ఉంటే ఎలా కుదురుతుంది ఆ కుటుంబంలో? అంటే ఏంటంటే ఒక సఖ్యత అనేది లేదు. చిన్నతనం నుంచి పెంపకాలండి. నేను స్టార్టింగ్లో ఒక మాట చెప్పాను, కొంచెం లోయర్ కేటగిరీ మనుషుల్లో పెంపకాలు ఎలా ఉంటాయో మీకు తెలుసు. వాళ్ళు ఏంటంటే పిల్లల్ని కూడా ఇంట్లో వదిలేసి కూలినాలకి వెళ్ళిపోవడము, లేకపోతే ఏదో చిన్న చిన్న ఉద్యోగాలకు వెళ్ళిపోవడం. వీళ్ళు సాయంత్రం వచ్చే వరకు ఆ గిన్నెలో ఉన్నది ఏదో తీసుకుని తిని, చిన్న పిల్లలండి, 3-4 ఏళ్ల పిల్లలే అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు. అసలు వాళ్ళు ఇంట్లో ఉన్నారా, ఎవరైనా ఎత్తుకుపోయారా, అసలు పిల్లలు ఎందులోనే పడిపోయారా అనే అజ కూడా వాళ్ళకి తెలిసే పరిస్థితి ఉండదు. అంటే మీరు లోయర్ కేటగిరీ అంటున్నారు కదా మేడం, కానీ కొంతమంది బాగా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. తక్కువ కదా అది. అంటే వాళ్ళు ఎందుకు అలా తయారవుతున్నారు? చదువుకొని జ్ఞానం ఉంటుంది, వాళ్ళకి సెన్స్ ఉంటుంది, ఈ తప్పు ఇది చేయకూడదు అంటే పిల్లలకి చెప్పుకోలేకపోతున్నారా వాళ్ళు? అక్కడ అంటే ఫ్యామిలీలో కోఆర్డినేషన్ సరిగా ఉండట్లేకంటారా? వాళ్ళకి కౌన్సిలింగ్స్ అలాంటివి ఏమైనా అవసరం అంటారా? కాదు, వీళ్ళకే మైండ్ కంట్రోల్ ఉండదు. డబ్బున్న వాళ్ళలో కొన్ని జరుగుతున్నాయి, కాదనట్లేదు, ఎక్కువగా అవి జరుగుతున్నాయి. ఈ డబ్బున్న వాళ్ళలో ఎందుకు జరుగుతున్నాయంటే అవకాశాలు, వీళ్ళకి అవకాశాలు ఇంట్లో తెలియదులే, తెలిసే ఛాన్స్ 1% కూడా లేని వాళ్ళు కూడా చేస్తున్నారు. తర్వాత ఈ హత్యలు ఎందుకు జరుగుతున్నాయి ఉన్న వాళ్ళు అంటే ఆస్తి తగాదాలు.
ఎలాంటి వాళ్ళలో ఎక్కువ అక్రమ సంబంధాలు ఉంటే పెద్దగా పట్టించుకోరు, ఎందుకంటే చదువుకున్నారు, మనకి విచక్షణ జ్ఞానంతో ఆలోచిస్తారు, వదిలేస్తారు. ఎక్కువగా ఆస్తి తగాదాల్లో జరుగుతూ ఉంటాయి హత్యలు అనేవి. ఇంకా చెప్పాలంటే ఇంట్లో 1% కూడా తెలిసే ఛాన్స్ లేదు కాబట్టి నేను నడపచ్చు గ్రంథం అని చెప్పి చేస్తూ ఉంటారు. ఆడవాళ్ళని మగాళ్ళని ఎక్కువ మగాళ్ళు చేస్తారు ఇలాంటి కేటగిరీలో. సో చూసాను నేను ఇలాంటివి కూడా చాలా. అది ఎందుకు వదలలేకపోతున్నా తప్పని తెలిసినప్పుడు అని అంటే అది నాకు బాగుంది, ఇంట్లో తెలిసే ఛాన్స్ లేదు కదా, నాకు ఇది బాగున్నప్పుడు నేను ఎందుకు మానాలి? ఇలాంటి వాళ్ళని ఎవరన్నా బాగు చేయగలరా? జరగట్లేదని నేను అనట్లేదు, జరుగుతున్నాయి, కానీ ఈ రకంగా జరుగుతున్నాయి. చిన్న కేటగిరీలో తెలిసిపోతుంది, అక్కడక్కడే కాబట్టి వాళ్ళకి స్ప్రెడ్ అయిపోతుంది విషయం, అయిపోయినప్పుడు అల్లరైపోతుంది వాళ్ళకి. అది అందుకని ఇలాంటి వాళ్ళలో ఎక్కువగా హత్యలు తెలిసి జరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు మన బ్యాంక్ అమ్మాయి వర్క్ చేసే అమ్మాయి ఐశ్వర్య, మరి ఆ అమ్మాయి చిన్న తరహా అమ్మాయే కదా, డబ్బు కాసుపడే కదా అంత పని చేసింది. లేకపోతే బ్యాంక్ మేనేజరు నిన్ను పెళ్లి చేసేసుకుంటాడా అంత తేలిగ్గా? అతనికి ఒక ఫ్యామిలీ ఉంది, అతనికి ఒక ప్రిస్టేజ్ ఉంది, నిన్ను చేసుకుంటాడా? నేను వాడుకోవటానికి అని నీకు తెలియటం లేదా? అది విచక్షణ లేదా నీకు? అంతే, డబ్బు మీద ఆశ, డబ్బు ఒక మాయ పొర, గుడ్డిగా నమ్మడం. అంటే కేవలం డబ్బు, ప్రేమ, ఇల్లీగల్ ఎఫైర్స్ ఈ రెండే కారణం అంటారా? మెయిన్గా జరుగుతున్నాయి పరువు హత్యలు. చెప్పిన మాట వినట్లేదని చెప్పి చంపేసేవాళ్ళు ఉన్నారు. అంటే పరువు హత్యలు కూడా మనం చాలా మాట్లాడుకున్నాం మేడం. అంటే అదే ఇష్టం లేని అబ్బాయిని, కొంచెం క్యాస్ట్ తక్కువ ఉన్న అబ్బాయి, పోలీస్ కానిస్టేబుల్ అమ్మాయిని వాళ్ళ తమ్ముడు చంపేయలేదా? అక్కడ కూడా ఏంటంటే మన అమ్మాయి మన బిడ్డ అనేది ఆ క్షణంలో ఎందుకు మర్చిపోతున్నారు? అసలు మర్చిపోవట్లేదు. మన అమ్మాయి అయి ఉండి మన పరువు తీస్తుంది, వాళ్ళకి అక్కడ పరువే కనిపిస్తుంది. మన అమ్మాయి కాబట్టే రక్షించాలనే పరువును రక్షించాలి, మన అమ్మాయి వల్ల పరువు పోకూడదు అంటే నెక్స్ట్ మినిట్ వాళ్ళకి అర్థం అవ్వట్లేదా? అందరూ అడగరా ఎందుకు చంపావని, ఫలానా కారణం అని పోలీసులు కక్కిస్తారు కదా, అప్పుడు పోవట్లేదా పరువు? అంటే ఏంటంటే విచక్షణ ఉండటం లేదు వీళ్ళకి. ఇప్పుడు నేను అదే చెప్పొస్తున్నాను. కంక్లూజన్ ఏంటంటే ఫ్యామిలీ పెంపకాల విధానాలు మొదటి నుంచి ఉండాలి. గాడిదల్లాగా పెద్దవాళ్ళు అయిన తర్వాత మీరు నేర్పాలంటే అది అంటుకోదు, అది బుర్రకెక్కదు. ఇందాక మనం చెప్పుకున్నాం, నాకు అన్నీ తెలుసు, నాకేం తెలియదా, మీకే తెలీదు, నా నిర్ణయం నేను తీసుకోగలను, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, నువ్వెవరు? ఈ భావజాలంతో ఉన్నప్పుడు మరి ఈ వయసులో మీరు ఏం నేర్పగలుగుతారు? చిన్నప్పటి నుంచి ఎథిక్స్ అనేవి నేర్పాలి. ఇది ఎందుకు, ఇది ఎందుకు వద్దు, ఇది ఎందుకు కావాలి, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఇవన్నీ ఎప్పుడు నేర్పాలో అప్పుడే నేర్పాలి. అవి నేర్పినప్పుడు చచ్చిపోయే వరకు కూడా వాళ్ళకి అవి పోవు, ఆ భావాలు అలాగే ఉంటాయి. మనం చేస్తున్న తప్పు అని చెప్పి దానికి దూరంగా ఉంటారు. లేనప్పుడు విచక్షణ ఉండదు కాబట్టి ఎలా గాలి వీస్తే అటు ఆ వైపు కొట్టుకుపోతూ ఉంటారు. అందుకనే ఈ పెంపకం ఒక విషయము. ఇంకొకటి ఏంటంటే ఎక్కడో ఏదో జరిగిందని చెప్పి దాన్ని ఆదర్శంగా తీసుకొని మనం కూడా అదే దాన్ని పోతామా? అలా వెళ్ళకూడదు కదా. అమ్మో ఆ విషయంలో అలా జరిగింది కాబట్టి మనం అలా చేయకూడదు అనుకుంటామా? వాళ్ళు చేయగలిగింది మనం చేస్తే ఏమొచ్చిందని అనుకుంటామా? ఇది ఒకటి ఆలోచించాల్సిన విషయం. లేకపోతే ఈ మధ్య నెంబర్ ఆఫ్ క్రైమ్స్ ఎందుకు పెరుగుతున్నాయి? అంటే ఫ్యామిలీలో కూడా కోఆర్డినేషన్ అనేది కూడా సరిగ్గా ఉండట్లేదు కదా, ఒకరితో ఒకరు మాట్లాడలేకపోవడం. అంటే ఒకరితో ఒకరు మాట్లాడలేకపోవడం అనేది ఇప్పుడు అన్ని కేటగిరీస్లో వచ్చేస్తుంది. అందరూ పని చేయిందే ఇల్లు నడవని పరిస్థితి కాబట్టి అందరూ వెళ్తూ ఉంటారు. కానీ నన్ను అడిగితే లోయర్ కేటగిరీ మనుషులు సాయంత్రం అయ్యేటప్పటికి ఇంటికి వచ్చేసి వంట చేసుకుని తింటూ అందరూ కూర్చుని తింటారు, వాళ్ళు మాట్లాడుకుంటారు. వాళ్ళల్లో ఉందనే చెప్పుకోవాలి. ఏదైనా ఒక విషయాన్ని చర్చించుకునే విషయం కాస్త డబ్బు గల వాళ్ళు, ఎడ్యుకేటెడ్స్, ఉద్యోగాలు, స్కూల్స్, కాలేజీలు ఉన్న వాళ్ళు కొంచెం అవాయిడ్ చేయొచ్చు. కానీ వీళ్ళు మాత్రం ఎవ్రీ ఈవినింగ్ కాస్త మాట్లాడుకుంటారు. నా అబ్జర్వ్ చేస్తే మనకు తెలుస్తుంది ఈ విషయం. మరి అలాంటప్పుడు వీళ్ళల్లో కూడా ఎందుకు క్రైమ్స్ పెరుగుతున్నాయి అని అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా మెల్లమెల్లగా మారిపోతుంది. ఏదైనా ఉంటే మనసులో పెట్టుకోవడము, చెప్పకపోవడము, కక్ష సాధించడము, తండ్రి అడ్డొస్తే తండ్రిని, తల్లి అడ్డొస్తే తల్లి, అక్రమ సంబంధాల్లో ఎక్కువ జరిగినాయి ఇలాంటివి మధ్య చంపేస్తున్నారు. అంతేగాని ఇది మనం చేస్తున్న తప్ప ఒప్ప అని ఆలోచించటానికి ఇష్టపడట్లేదు వాళ్ళు. నాకు ఇది నచ్చింది, నేను ఇది చేస్తాను. ఈ భావజాలం, ఈ ఎమోషన్స్ అనేవి, ఈ ఆలోచనలు అనేవి అన్ని కేటగిరీస్లో సమానంగా వచ్చేస్తున్నాయి. కాబట్టి అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే మనం చేసే పని ముందు మనం ఆలోచించాలి. ఎవరో చేశారని మనం చేయటం కాదు. తర్వాత ఇప్పటికైనా మన లైఫ్ స్టైల్ మార్చుకుందాం, పిల్లలకి కాస్త మంచి చెప్దామని తల్లిదండ్రులు అనుకోవాలి. తల్లిదండ్రులు చెప్పింది విందామని కనీసం ఇప్పుడైనా ఆలోచించాలి. పిల్లలు చిన్నతనంలో నేర్పకపోయినా వదిలేయండి. అప్పుడు పిల్లలు ఏం చేసినా నడిచింది. ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు, మీరు చిన్నప్పుడు నేర్పకపోయినా బయట అన్నీ చూస్తున్నారు కదా మీరు, అవి చూసి మీరు ఎందుకు నేర్చుకోరు? మీరు మంచి మార్గంలో ఉంటే మీకు మంచి పేరు వస్తుంది. లేదు ఒక క్రైమ్ చేశారంటే మీరు వెళ్ళి జైల్లో కూర్చోవాలి.
జైల్లో కూర్చుంటే ఇప్పుడు పరువు అని ప్రతి చిన్నదానికి పరువుని గింజుకుంటున్నారే, మరి అలాంటప్పుడు మీరు ఇలాంటి పనులు చేస్తే పరువు పోదా? మరి ఆ పరువుని ఎందుకు దృష్టిలో పెట్టుకోరు మీరు? అది గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకుని ఇంట్లో అందరూ కూడా కష్టసుఖాలు షేర్ చేసుకోవడము, ఏదైనా సమస్య వస్తే ఈ కుటుంబం మధ్యలో పెట్టడము, అందరూ కలిసి పరిష్కరించుకోవడం అనేది చేయాలి. అంతేగాని వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు ఇవన్నీ మనకు అనవసరం. అలా చేస్తే అన్ని క్రైమ్స్ అవుతూ వెళ్తూ ఉంటాయి. ఎవరు వీటికి అడ్డుకట్ట వేసేది? ఎవరికి వాళ్ళే వేసుకోవాలి. థ్యాంక్ యూ.